ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తుల పంపకం జరిగింది ఇద్దరికి. 2009 నుంచి 19 వరకు ఎవరి వ్యాపారాలు ఎవరి సంసారాలు వాళ్ళవి. జగన్ సంపాదించుకునే ఆస్తి జగన్ది, ఆమె సంపాదించుకునే ఆస్తి ఆమెది. ఇచ్చిన 236 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు నుంచి చెల్లెలు అడిగినప్పుడల్లా 10 కోట్లు 20 కోట్లు 30 కోట్ల చొప్పున అడిగినప్పుడల్లా 236 కోట్లు ఇచ్చినాడు. దాన్నేం మాట్లాడుతుందాయమ్మా? డివిడెండ్ అంటుంది. మా షర్మిలమ్మకు రావాల్సిన దాంట్లోనే ఎక్కడ షర్మిలమ్మకు వస్తుందమ్మా? ఏ దాంట్లో షర్మిలమ్మకు రావాలా? వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఆస్తులు ఇచ్చిన తర్వాత ఇంకా సమాజ ధర్మం ప్రకారం మాట్లాడదామా లేకుంటే న్యాయం ప్రకారం మాట్లాడదామా? ప్రజలారా, సమాజ ధర్మం ప్రకారం అయితే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో తండ్రి ఆస్తిని బిడ్డకు కొడుకు సమానంగా పంచిన దాఖలాలు లేవు. నెంబర్ 1 ఇక్కడ పంచినారు. ఇక్కడ పంచడానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డికి బిడ్డల మీద ఉండే ప్రేమ, మంచి హృదయం, సంతోషం, స్వాగతించడం. కానీ తండ్రి ఇచ్చినప్పటికీ కొడుకు అంగీకరించడం గొప్పనా కాదా? తండ్రి ఇస్తాడమ్మా, ఎందుకీడు? బిడ్డ కాబట్టి ఇస్తాడు. కొడుకు ఎందుకు అంగీకరిస్తాడు? కానీ ఇక్కడ జగన్ అంగీకరించినాడు. ఇది గొప్ప సంగతి. రాజశేఖర రెడ్డి అన్న కంటే జగన్ గొప్ప సంగతి. కానీ వారి ఇరువురి కంటే గొప్ప సంగతి భారతం అంగీకరించింది చూడి, ఇది ఇంకా గొప్ప సంగతి. ఒక్కసారి ప్రొద్దుటూరు కుంగోసు ఊరికి వచ్చి చూడు తల్లి. పులిందల కానీ, ప్రొద్దుటూరు కానీ, కడప కానీ, విశాఖపట్నం, ఎక్కడే సరే, మంగళగిరి ఆడే సరే, లేకుంటే కుప్పం పో, చంద్రబాబు నాయుడు ఇంటికి పో, అడగమని చెప్తారు వాళ్ళే. ఇట్లా ఇళ్లల్లో, ప్రొద్దుటూరు లాంటి మామూలు ఇళ్లల్లో అయితే యుద్ధాలు జరుగుతాయి తల్లి, యుద్ధాలు. తెల్లా మొగునికి భూ పెట్టదు, తెల్లా మొగునికి కాపీ పోయేదు. మీ చెల్లెలకు ఆస్తి పంచిస్తావా అని చెప్పి. భారతమ్మ ఉత్తమ ఇల్లాలు కాబట్టి తన భర్త యొక్క మనస్తత్వాన్ని, ప్రేమను అంగీకరించి గౌరవప్రదంగా ఆడబిడ్డకిస్తే అంగీకరించింది. ఆడికి ఆస్తుల కథ అయిపోయింది. ఆస్తుల కథ ఆయన ఎంఓయు రాసినది దేనికమ్మా? ఆయన సంపాదించుకునే ఆస్తి నుంచి రాసినాడు. కరెక్ట్గా ఉంటే ఇస్తాడు, కరెక్ట్గా లేకపోతే ఇవ్వడు. ఆస్తుల పంపకం అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఆస్తుల పంపకం జరగలేదంటే ఎట్లా? జగన్ ఎంఓయు రాసినాడని ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా? ఎక్కడైనా అన్న తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి చెల్లెలకు పెళ్ళైన తర్వాత 30 ఏళ్ళ తర్వాత, షర్మిలమ్మ పెళ్ళై 30 ఏళ్ళు అయింది, 30 సంవత్సరాల తర్వాత అన్న సంపాదించుకునే వ్యాపారాల ఆస్తుల్లో నుంచి సగభాగం నాకు, నా కొడుకు, నా బిడ్డకు కావాలని చెప్పి మొట్టమొదటిసారి షర్మిలమ్మను చూస్తానా? ఆ షర్మిలమ్మను సపోర్ట్ చేస్తూ ఉండే నిన్ను చూస్తానా తల్లి? మొట్టమొదట నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సొంతం సంపాదించుకునే ఆస్తిలో నుంచి 30 సంవత్సరాల తర్వాత చెల్లెలకు ఆస్తిలో భాగం ఇవ్వాలంటే, తన సొంత ఆస్తిలో నుంచి, తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి రాజశేఖర రెడ్డి అన్న వాళ్ళ చెల్లెలు విమలమ్మకు ఆస్తి పంచిచ్చినాడమ్మా అని అడుగుతాను నేను. రాజశేఖర రెడ్డి అన్న ఒక చెల్లెలుంది విమలమ్మ, పంచిచ్చినాడా భాగం, సగభాగం? లేదు. షర్మిలమ్మ భర్త అనిల్ ఉన్నాడు. మరి ఆమెకు చెల్లెలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఉంటే తన తండ్రి సంపాదించిన ఆస్తిని కానీ, ఆ తర్వాత అనిల్ సంపాదించుకునే డబ్బులో నుంచి, ఆస్తుల్లో నుంచి సగభాగం తన చెల్లెలకు పంచిచ్చినాడా అని అడుగుతానా నేను. అది వద్దు. చంద్రబాబు నాయుడికి 2 చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. ఈరోజు నీ కూతురు, నీ మరిది కూతురు ఎవరినైతే అన్నా న్యాయం చేయని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, మా అన్న నాకు అన్యాయం చేస్తున్నాడు, నువ్వు న్యాయం చెయ్యన్నా అని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, ఆ అన్న చంద్రబాబు నాయుడు అన్న. 2 ఉన్నారు చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. అక్క ఒకరు, చెల్లెలు ఒకరు. ఇచ్చినాడమ్మా. తన తండ్రి ఆస్తి 2 ఎకరాలలో 3.25 ఎకరా పంచుకున్నారా? లేకుంటే ఇప్పుడు
930 కోట్ల అఫిడవిట్లో చూపించినాడు, 1,00,000 కోట్లు ఉందని చెప్పి మీడియా ముందు చెప్పినాడు ఆయన. 1,00,000 కోట్ల ఆస్తి ఉంది, నాకేముంది, అన్యాయం చేయనీకి అన్నాడు, అవినీతి చేయనీకి చంద్రబాబు నాయుడు. ఈ 1,00,000 కోట్లలో హైమావతి గారికి, రాజేశ్వరి గారికి సగభాగం ఆస్తులు పంచినాడా? లోకేష్ పంచినాడా? లోక విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది ఆయన వ్యక్తిత్వాన్ని హననం శత్రువులు చేసినారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే వేస్తున్నారు. ఇది ఎక్కడో లేరు తల్లి, శత్రువులు ఎక్కడో లేరు. సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో ఎవడు చెప్పిన డైలాగ్ చెప్పినట్టు ఎక్కడో లేరు. మన ఇళ్లలోనే చెల్లెళ్ళ రూపంలో తిరుగుతున్నారన్నారు. ఇప్పుడు చెల్లెళ్ళ రూపం అయిపోయి అనలేకపోతానా నేను. అమ్మగారి రూపంలో కూడా నా తల్లి. పగబట్టినారే జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాంగ్రెస్ పార్టీ పగబట్టింది, జనసేన పార్టీ పగబట్టింది, తెలుగుదేశం పార్టీ పగబట్టింది, ఢిల్లీలో ఉండే పెద్దలు పగబట్టినారు, ఇంట్లో ఉండే చెల్లెలు పగబట్టింది, అమ్మ ఆదరణ కరువైంది. మేము తప్ప ఎవరుండారు తల్లింగా? మేము ఒక్కరమే అమ్మ ఉండేది. ఇంకా ప్రజలు, మేము, ఆ పైనుండే దేవుడు ఉండాడు. మీరు చెప్పినారు కదా దేవునికి అన్నీ తెలుసని. ఎస్, దేవునికి అన్నీ తెలుసు. దేవుని యొక్క న్యాయమే న్యాయం అన్నారు మీరు మీ ప్రకటనలో. ఇంకొక మాట కూడా నేను ప్రజలకు చెప్తా ఉన్నా. ఇది స్పష్టంగా మీకు అర్థం చేసుకోగలిగితే టోటల్ ఈ సమస్య అంతటికి మీకు అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచినాడా, పంచలేదా? ఒక్కటే లాజిక్ మీరు బాగా అర్థం చేసుకోండి ప్రజలారా. దీనికి సమాధానం కూడా చెప్పాలా. గౌరవనీయులైనటువంటి మాతృ సమానులైన విజయమ్మ గారు ఆస్తులు పంచినారు రాజశేఖర రెడ్డి గారు 2009లో. అయిపోయింది, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. కేసులో ఆయన ముద్దాయి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని, తప్పుడు కేసు పెట్టి. ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది. ఆస్తులు ఏదే కానీ అమ్మడానికి కానీ బదలాయింపు ఏమీ లేదు, కేసు తగ్గేంత వరకు ఆస్తులు అట్నే ఉండాలని చేసింది. నేను అడుగుతా ఉన్న విజయమ్మను, రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమైతే జగన్కు వచ్చినాయో కుడిపక్క దీంట్లో నుంచి పెంపకం చేసుకుంటా పోయినాడో, ఎడమ పక్క షర్మిలమ్మకి ఏమైతే ఆస్తులు వచ్చినాయో పెంపకం చేసుకుంటా పోయిందో, మరి దీనికి మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినారు కదా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులకు మాత్రమే అటాచ్మెంటు. ఈ ఎడమ పక్క ఉండే షర్మిలమ్మ ఆస్తులకు అటాచ్మెంట్ లేదు. అంటే ఏమని అర్థం తల్లి? అప్పటికి ఆస్తి 2 భాగాలైందని. ఆస్తి 2 భాగాలైందని. ఇది పుట్టినిల్లని, ఇది మెట్టినిల్లని. జగన్మోహన్ రెడ్డి గారిది తండ్రి ఆస్తి, తన సొంత ఆస్తి, తను సంపాదించుకునేది. షర్మిలమ్మకి ఇచ్చినది మెట్టినింటికి పోయింది, అత్తగారింటికి. ఆమె ఆస్తి అయిపోయింది. అందుకే ఆ ఆస్తికి అటాచ్మెంట్ ఇలే, ఈ ఆస్తికి అటాచ్మెంట్ ఇచ్చినారు. ఇవన్నీ మేము మాట్లాడితే, ధర్మం చెప్తే, న్యాయం చెప్తే మేము గ్లోబల్ ప్రచారం. అసలు మీకు ఏం అధికారం ఉంది మీరు మాట్లాడడానికని చెప్పి మమ్మల్ని మాట్లాడుతున్నారమ్మా. ఎందుకు లేదమ్మా మాకు అధికారము? ఎందుకు లేదు మాకు అధికారం? చెప్పినా కదా, ఈ దేశంలో రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఆయనకు వ్యతిరేకమే, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకమే, ఢిల్లీలో ఉండే వాళ్ళు వ్యతిరేకమే. అన్నీ కుట్రలే, అన్నీ మోసాలే, ఈవీఎం మిషన్లు మోసాలే. ఒకటే. ఎంత ఓర్పుగా ఉన్నాడమ్మా మా నాయకుడు, ఎంత సహనం ప్రదర్శిస్తున్నాడు తల్లి మా నాయకుడు. ఒక్క రోజన్నా బయటకు వచ్చి షర్మిలమ్మను కానీ సునీతమ్మను కానీ ఒక్క మాట మాట్లాడినాడు ఆయన? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఆయన్ను. ఇప్పుడు కూడా మాతో ఆయన మాట్లాడించడం లేదు. మా సహనం సచ్చి, మా ప్రేమ పుచ్చి మేము మాట్లాడుతున్నాం తల్లి, మాట్లాడతాం కూడా. ఈరోజు ప్రొద్దుటూరులో రాచమల్లు దగ్గర, ఈ భక్తుని దగ్గర ప్రారంభమైనటువంటి ఈ పాత్రికేయుల సమావేశం, ఈ ఖండన ఇచ్చాపురం వరకు జరుగుతుంది. ఇంకా మేము మాట్లాడతాం. అన్ననే పదానికి కలంకమని మీరు చెప్పిన తర్వాత బాధ అవుతుంది మాకు. ఇంకందరం మాట్లాడతాం. ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడు ఖననం చేసినా కూడా మేము మాట్లాడతాం. ఇంకా వినయపూర్వకంగా అడుగుతానా తల్లి నిన్ను, చేతులు జోడించి, మా అమ్మతో సమానం. అసలు నిన్ను ఇవన్నీ నేను ప్రశ్నించడం అంటే నిజంగా ఇది ఆశ్చర్యమా, కలనా, నిజమా అనిపిస్తుంది నాకు. నీ దగ్గర సక్రమంగా కూడా నేను నిలబడలేను తల్లి. గౌరవము, భక్తిభావము, రాజశేఖర రెడ్డి అన్న భార్య, మా నాయకుని తల్లివి, సక్రమంగా కూడా నేను నిటారుగా నిలుక్కోలుగా నిలవలేను. వినయం చేత కొద్దిగా వంగే ఉంటాను నేను నీ దగ్గర.
మీరంటే నాకు అంత గౌరవము, అంత అభిమానము. ఎంత కర్మ తల్లి మాకు, మనందరికీ. ఈ వినోదాన్ని చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంత ఆనందిస్తుంటారమ్మా. పండగ చేసుకుంటుంటారు. ఉగాది పండగ నిన్న కాదమ్మా, ఈరోజు ఉగాది పండగ వాళ్ళకు.